బీహార్ ఎన్నికల మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గెలిపే లక్ష్యంగా పోరాడారు. ఇక రిజల్ట్స్ ఒక్కటే బాకీ ఉంది. ఇంతకీ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? రాహుల్ కి కలిసి రాకపోతే ఆయన ఫ్యూచర్ ఏంటి? గాంధీల వంశంలో 5వ తరానికి చెందిన రాహుల్ గాంధీకి వారసత్వం అయితే దక్కింది గాని అందలం మాత్రం అందనంత దూరంలోనే ఉంది. ప్రధాని పదవి అంటే వారి ఇంట్లోనే ఉండేది. కానీ ఇప్పుడు 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాంధీ కనీసం అధికారానికి చేరువుగా కూడా వెళ్లలేకపోయారు. 2014 నుంచి ఆయన మోడీని, బీజేపీని ఢీ కొడుతూనే ఉన్నారు. యూపీఏ 1, యూపీఏ 2 పాలనలో యాంటీ ఇంకబెన్సీ వల్ల 2014 ఎన్నికలు దెబ్బతీశాయని భావించినా 2019లో పరాజయం ఆయనకు చేదు అనుభవం మిగిల్చింది. దానికి ప్రతిఫలంగా తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసుకున్నారు. 2024లో ఇండియా కూటమి కట్టి బీజేపీని సవాల్ చేసినా ఫలితం మాత్రం ఏమీ లేకపోయింది. అయితే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి 3వసారి వచ్చిన తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 3 కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. దాంతో ఇండియా కూటమి మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక బీహార్ అన్నది ఇండియా కూటమికి, ప్రత్యేకించి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక కీలక స్థావరంగా మారింది. అందుకోసమే అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే రాహుల్ గాంధీ అక్కడ తన హవా చూపించడం ప్రారంభించారు. ఓటర్ అధికారి యాత్ర అంటూ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ప్రెస్ మీట్లు పెట్టి ఓట్ల చోరీ అని ఈసీ మీదనే విమర్శలు చేయడం గానీ, మోదీ మీద డైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేస్తూ టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల కోసమే అని భావిస్తున్నారు. బీహార్లో ఖచ్చితంగా మహాఘట్ బంధన్ గెలుస్తుందని, దాంతో ఇండియా కూటమి దశ మారుతుందని రాహుల్ అండ్ కో గట్టిగా భావిస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు బీహార్ మీద వెలువడ్డాయి. అవన్నీ కూడా ఏకపక్షంగా ఎన్డీఏకు పట్టం కట్టాయి. సీట్లు అటూ ఇటూ చెప్పినా మరోసారి ఎన్డీఏ గెలిచి తీరుతుందని కుండ బద్దలుగొట్టాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా మహాఘట్ బంధన్ గెలుస్తుందని చెప్పకపోవడం ఇండియా కూటమినే కాదు, రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రీ పోల్స్ సర్వేలు చూస్తే మహాఘట్ బంధన్ కి కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ 2 విడతల పోలింగ్ తర్వాత సీన్ మొత్తం మారిందని ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మొత్తం రివర్స్ లో చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలను మేము నమ్మం. ఎగ్జిట్ పోల్స్ లో విజయం మహాఘట్ బంధన్దే అని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రావడానికి కూడా ఒకే ఒక్క రోజు మధ్యలో ఉంది. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి. 10 గంటలకల్లా ట్రెండ్ అన్నది తెలిసిపోతుంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అసలు ఫలితాలు కూడా ప్రతిబింబిస్తే అప్పుడు ఏంటి అన్న సంగతి కూడా ప్రశ్నగా ఉంది. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలే అసలు ఫలితాలుగా వస్తాయి. కొన్నిసార్లు మాత్రమే తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. బీహార్లో ఎన్డీఏ మరోసారి గెలిచి మహాఘట్ బంధన్ ఓటమి పాలైతే ఆర్జేడీకి ఎంతవరకు నష్టం ఉంటుందో తెలియదు గానీ రాహుల్ గాంధీకి మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న ఆవేదన ఉంది. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ కి, దాని అగ్రనేతగా రాహుల్ కి ఈ ఫలితాలు చాలా ముఖ్యం. ఒకవేళ రివర్స్ అయితే మాత్రం ఇండియా కూటమిలో సైతం నాయకత్వంలో మార్పులు చాలా జరుగుతాయని అంటున్నారు. ఏదేమైనా రాహుల్ గాంధీ ఇజ్జత్ మే సవాల్ అన్నట్లుగా బీహార్ ఎన్నికల్లో పోరాడారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.